మరి సాక్ష్యం చెప్పి ముగిస్తానమ్మా. మీకు వందనాలు, సాయి గారు వందనాలు, సంఘానికి వందనాలు. మా సొంత గ్రామం కృష్ణా జిల్లా, ప్రజెంట్ మోవ మండలం, కూచిపూడి. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలి. మేము 5 పిల్లలు. మా తాతగారు మామూలు కాషారాంగ బట్టలు కట్టుకుని తర్వాత రామేశ్వరం, కాశీ, ఉష్ణంగొండ, భద్ర సాధువులందరి దగ్గర తీసుకుని ఒక 5 సంవత్సరాలు మా ఇంటికి తీసుకొచ్చి రోజుకి 20 మందికి 30 మందికి భోజనాలు పలహారాలు పెట్టి ఉన్న ఆస్తి అంతా ఆస్తికర్పూరం గారిపోయిందంట. నాకు తెలియదు ఆ విషయం. మా నాన్నగారు ఒక్కరే కొడుకు, వ్యవసాయదారుడు. మేము 5 సంతానం, మాకు తింటాకు గడిచేది కదమ్మా, తిండి లేదు. ఒకప్పుడు తాటి ముంజలు తిని ఉపవాసం ఉండే రోజులు ఉన్నాయి, భోజనం లేకోకుండా. సరే పస్తులు పడిన రోజులు ఉన్నాయి. సరే నేను ఆ రోజుల్లో ఈ వారానికి 2 ఎంట్రీలు వస్తున్నాయి, కానీ ఎంట్రీకి వెళ్ళటం రావటం. ఆ రోజుల్లో బందరాలంటే కనీసం 15 రూపాయలు కావాలి, విజయవాడ 30 రూపాయలు కావాలి. ఆ రోజులు పనిచేస్తే రోజుకు రూపాయి అంత ఇచ్చాడు. 1975 ముందు సంగతి నేను. కనుక మరి ఎన్నో కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను. ఏంటి రావట్లేదు, ఇంట్లో డబ్బులు అయిపోతున్నాయి. సరే ఆ రోజుల్లో కూడా 2-3 ఎకరాలు కౌలు పొలం చేసిన మా తాతగారు అవి కూడా ఉండేవి కాదు. ఈ కుటుంబం జరిగేది కాదు. కష్టాలు పడ్డం, నానా బాధలు పడ్డం, తిండికి గడిచేది కాదు. ఊరికి ఆ రోజుల్లో మన గవర్నమెంట్ రేషన్ షాపుల్లో క్లాత్ ఇచ్చేవాళ్ళు. ఆ క్లాత్ అందరికీ బట్టలు కుట్టించేవాళ్ళు. మా ఆడపిల్లల ముగ్గురికి, మగవాళ్ళకి 2కి. మమ్మల్ని కాన్వెంట్ పిల్లల్ని ఊరందరూ ఎగతాళి చేసేవాళ్ళు. మా పరిస్థితి అలాగ ఉంది అప్పుడు. ఒకప్పుడు అందరికన్నా ముందులో ఉండం, మేము ఫస్ట్లో ఉండం, మేము లీస్ట్ అయిపోయాం. అంతకుముందు మా తాతగారికి నాకు తెలిసినప్పుడు కూడా వారం ఒకసారి కూచిపెట్టి ఇంటి సామాన్లు తెచ్చి చూసాడు. కనుక మరి ఏమీ లేగలేదు. తర్వాత మరి అంతా అయిపోయింది. పరిస్థితులు చాలా కష్టాలు వచ్చినాయి. మరి ఏం అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం రావట్లేదు. మా అమ్మగారు అప్పుడు రోజుల్లో కూడా బియ్యం గట్ట అమ్మి నాకు డబ్బులు ఇచ్చి నన్ను పంపించింది ఇంటర్వ్యూకి. మా తాత మా నాన్నగారు తిట్టుతూ ఉండేవాళ్ళు. ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది. మా నాయనమ్మ 2 మంచాలు పైన దుప్పటేసి కింద మధ్యన కూర్చోబెట్టి భోజనం పెడితే ఎక్కడికి వెళ్ళి తిడతారనేసి ఆ రోజులలో గడిచిపోయింది. ఏ ఊరు రావట్లేదు. మా ఊరు మొత్తం మీద ఆవిడ ఒకే విశ్వాసాలు. ఆమె వెంకమ్మ గారు అని చనిపోయారు కూడా. ఆవిడ దేవుణ్ణి నమ్ముకుంది. పెద్దపూడి కూచిపూడి సిద్ధాంత కళాక్షేత్రం, మీ సంఘం మీకు తెలిసే ఉంటుంది. కూచిపూడి సంగీతం కూడా అక్కడే పుట్టింది. అక్కడ పెద్దపూడిలో చర్చ్ ఉంది. 2 టీచర్స్ ఉద్యోగాలు మానేసి సేవ చేస్తూ వస్తే ఆ సంఘానికి వెళ్తుంది. బేతేలు చర్చ్ అది. ఆ సంఘానికి వెళ్తుంది మా వెంకమ్మ పిన్నాన్న గారి. మా అమ్మగారికి కూడా దేవుని నమ్ముకుంది. మా అమ్మమ్మ గారిది ఈ ఊరు కాబట్టి మా అమ్మమ్మ గారికి 2 పిల్లలు. పెద్ద కూతురు మా అమ్మగారు సుగుడమ్మ, ఆ పెద్ద కొడుకు నేను. ఆ తర్వాత మరి మా పిన్ని గారు వాళ్ళు దేవుని నమ్ముకోలేదు వాళ్ళు. కనుక మరి మా అమ్మగారు అప్పటి నుంచే దేవుని నమ్ముకుంది. ఆ రకంగా దేవుళ్ళకి వచ్చి మనకి ఏం అనిపించలేదు. అప్పుడు అమ్మని ఏం చెప్పింది, అమ్మ పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటామంటే దేవుడిని నమ్మయ్యా, దేవుడు చూస్తాడు అన్నది. నాకు ఏమి రాదయ్యా దేవుడు అని నేనమ్మను. తిరుపతి వస్తే బోడిగుండి కొట్టించుకుంటాను, జుట్టిస్తాను, ఒక 60 కొబ్బరికాయలు కొడతాను. అది ఆంజనేయుడికి ఏమో కొబ్బరికాయలు కొడతాను. అందరూ దేవుడు మొక్కన్న, ఏ దేవుడు నాకు ఏం చేయలేదమ్మా. నాకు దేవుడు ఏం చేయలేదు, ఏ దేవుడు లేదు. యేసు ప్రభుని నమ్మయ్యా, ఉద్యోగం నాకేమవుతుందమ్మా, ఇది నాకేం తెలియదు అంటే. నాకేమి రాదు, ఏం నమ్మంటావు అన్న. అసలు దేవుడిని ఒక్క మొక్క అడుగు, దేవుడా ఉద్యోగం ఇస్తే నేను వదలను ఒక మాట అయ్యాను. రోజు ఇదే చెప్తున్నా, ఉద్యోగం ఇస్తే నమ్ముతాను. మా చిన్నాన్నగారు, మా ఇంటి చిన్నాన్న అవుతారు ఆయన. మా ఇంటి పేరు కోరపాటోళ్ళు. ఆయన మా చిన్నాన్నగారు విజయవాడ జాబ్ చేస్తున్నారు పోలీసులోనే. ఆయన అన్నాడు, 2 సార్లు బందరేళ్ళు వచ్చాను బాబాయ్, నాకు చెస్ట్ కొంచెం తగ్గింది, మరి కాన్షియల్ సెలెక్ట్ కష్టంగా ఉంది, మరి నువ్వేమైనా అల్ప చేస్తా అదెంత పని రా, నీకు డబ్బులు 1000 రూపాయలు. ఆ రోజుల్లో ఏంటి, ఇప్పుడు 1,00,000 రూపాయల పైనే. ఆ డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులు ఆడు శుభ్రంగా ముందు తాగే తెలియదు, దానికి సెలెక్ట్ చేయలేదు, అయిపోయింది. తర్వాత మా పెద్దమ్మ గారు అబ్బాయి పామర్లో మిల్క్ షీలర్ జాబ్ చేస్తుంటే, బాబా నాకు జాబ్ చూడు అన్నాడు. ఏ జాబ్ ఆడక చీపురు ఇచ్చే ఉద్యోగం చేసేస్తాను, నాకు ఉద్యోగం కావాలని అన్న. అయితే ఆయన ఏమనంటే అదంత పని చేద్దాను. ఆయన ఒక 1000 రూపాయలు తీసుకున్నాడు. 1000 రూపాయలతో ఆయన పుల్లు తాగేసి అయిపోయింది. తీరా డబ్బులు ఎడితే లేవు. వీళ్ళు వాళ్ళకి మన తగువులు గొడవలు. ఆ డబ్బులు ఇవ్వడు అంటే ఏం అక్కాయి, నేను పామర్ రోడ్డు మీదకి వెళ్ళి ఆ పక్కన మిల్క్ సీలించాడు, రోడ్డు పక్కన నిలబడి అక్కాయి నా డబ్బులు నాకు ఇచ్చేయమని. ఎవడాడ బ్లడ్ ఇడియట్ గెట్ అవుట్ అయితే అన్నాడు. అదేంటి అక్కాయి ఎలాగంటాడు, మరి ఏంటో నాకు డబ్బులు నాకు ఇచ్చి వెళ్ళిపోతాను. ఇంకా డబ్బులు ఎక్కడ, ఆఫీసర్కి డబ్బులు పళ్ళు ఫ్రూట్స్ కొని ఇచ్చాను అన్నాడు. నా డబ్బులు నాకు ఇచ్చే బావ, నాకు ఉద్యోగం లేదు కానీ. ఇలా జరిగిపోయింది. ఇలా జరుగుతుండగా కాబట్టి ఏమైందమ్మా, నేను పామర్లో ఒక మ్యారేజ్కి వెళ్ళాం.
నాకు అందరూ కలిసి వాళ్ళందరూ ఆ బావగారి ఇంటికి వెళ్ళి పడుకుంటాకి వెళ్ళాం వసతి లేక. అక్కడ అందరూ ఇంట్లో పడుకున్నారు. మా పిన్ని గారు, మా అమ్మగారు, మా చిన్నమ్మగారు, మా బాబాయ్ గారు నాకు అది వరండాలు వేసారు. అక్కడ పడుకున్నా. అయ్యా నాకు ఈ దేవుడు అంటున్నా, యేసుప్రభు అంటున్నా నాకు తెలియదు, నాకు ఉద్యోగం ఇచ్చి నేను వదలను, నాకు అది ఉద్యోగం ఇచ్చుడాను. దేవుడు రాత్రి ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు రాత్రి 1:30కి 1000 ట్యూబ్లైట్లు పెట్టి అంత కాంతి నిలబడ్డాడు నా పక్కన. నిలబడి అనుకుని కంగారు పడి ప్రభా అనేసాను. అవును నేనయ్యా, నువ్వు పిలిచావు కానాడు. ప్రభా ఏంటి పరిస్థితి, నువ్వు ఉద్యోగం అడిగా కదా ఇస్తాను నీకు వారం నన్ను, ఈ లోపు ఉద్యోగం ఇస్తాను అన్నాడు. నా సరే ఏమంటే సర్లే ఇలాగ ఉన్నాను, ఎవరు చెప్పలేదు ఆ విషయం. పక్కన మొవ్వ అని ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక కర్నూలు నుంచి ఆలగడ్డ నుంచి ఒక డిఎస్పీ గారు వచ్చారు ఆ ఊరిలో. సరే మొవ్వలో కూడా నేను అప్పుడప్పుడు అక్కడ చదువుకున్నాను కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు. అక్కడ కొంతమంది చౌదరీస్ వాళ్ళు ఉన్నారంటే నా గురించి ఎవరికి చెప్పారు. వాళ్ళు పేద కుటుంబము మంచోళ్ళు అది ఇది అని చెప్తే సరే ఆయన రమ్మన్నాను. నాకు కౌరెట్ తెలియ. ఏమయ్యా నువ్వు సార్ నమస్కారం సార్ అన్నారు. అంటే నువ్వు అర్జెంట్ ఆలగడ్డ వచ్చావన్నారు. సరే కారు వెళ్ళి సార్ నేను బస్సులో వస్తానని మా సూర్యుని ఆలగడ్డ వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుళ్ళ రాలగా దేవుడు ఊసింది నామకార్థమే దేవుడు నమ్మటం అంత తెలియదుగా నాకు. అయిన తర్వాత సరే షాప్ ఇచ్చి తిండిచ్చారు, సామాన్య భోజనం పెట్టారు, చిన్న కూర్చున్నాం. ఆ డ్రైవర్ నుంచి కారులో జీబులో పంపించి సినిమా తీసుకెళ్ళమని సినిమాకి వెళ్ళాను. ఈలోగా అప్పుడు రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసే ఉంది. ఆయన 24 జిల్లాలకి ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి ఏంటి రిక్రూట్మెంట్ ఉందని ఫోన్ చేశాడు. ఎక్కడ లేవంట. నేను సినిమా అయిపోయింది వచ్చాను, ఫోన్ చేసి పడుకున్నాను. పోయిన తర్వాత 2 సెకండ్ సినిమాకి వెళ్ళి ఉదయం లేచిపోయాను. సార్ అన్న వస్తాను సార్, మరి సరే నైట్ అలా నేను ఎంక్వైరీ చేశాను, ఎక్కడ లేవు, నువ్వు సరే వెళ్ళిపో అన్నాడు. తర్వాత ఆయన వైజాగ్ ట్రాన్స్ఫర్ వస్తాను అంటున్న తర్వాతకి వైజాగ్లో సెలక్షన్ ఉన్నాయి అంటే ఆయన ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేశా. వైజాగ్ నెంబర్ సెలక్షన్ అంటే ఇంతలోకి ఆయన అనకాపల్లి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. వచ్చిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు 5 పంపించాడు. వాళ్ళ నాన్నగారు 5 తిప్పి పంపించాడు. నన్ను సెలక్షన్కి ఒక జీబీ ఇచ్చి ఒక డ్రైవరు 3 ఎస్కార్ట్ వ్యవహారం తీసుకెళ్ళి సెలెక్ట్ అయ్యాను దేవుడి దయ వల్ల. మరి అప్పటి నుంచి దేవుడిని వదలలేదు, దేవుడు నన్ను వదలలేదు. ఇప్పుడు వరకే ఆ రోజు దేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఒకటి చేసి సాసలేదు, ఒకటి పెడతామే కదా, ఒక ఏ ఆప్షన్ అయినా సరే కానిస్టేబుల్ ఎస్ఐ అయ్యాను స్టెప్ బై స్టెప్. ఒకటి తల వంచలేదు, ఎవడిని ఖాతరు చేయలేదు, ఉద్యోగాలు ఆనెస్ట్గా నీట్గా నిజాలు ఎవడంటే తనలో అనేసి నో మొలాజ్ మొహోలు ఆడి ఎమ్మెల్యే కూడా ఆడి ఎంపీ డోంట్ కేర్ ఆ రకంగా ఉద్యోగం చేశాను. దేవుడు గొప్ప ఉన్నాడు. అయితే నాకు రాజకీయంగా నాకు ఏం లేదు, కానీ దేవుడు నాకు కూడా రికమెండేషన్ కూడా ఒక డీజీని ఇచ్చాడు, పెద్ద ఆఫీసర్ని. ఆయన ఎక్కడ కావాలని ఫోన్ చేసి రంగారావు వచ్చావా ఇంకా ట్రాన్స్ఫర్ సార్ రైడ్ కూర్చో ఫోన్ చేసి హ్యాండిల్. ఆ రకంగా నన్ను ఆశ్రయించాడు. ఈ రకంగా దేవుడు కృప వల్ల నేను ఇలా ఉన్నాను. తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. నా తల్లిదండ్రులను బాగా చూసుకున్నాను. నా తల్లి గారు మొన్నే పోయిన ఆగస్టులో చనిపోయారు కనుక మరి మేము అంత హ్యాపీగా 2 పిల్లలు నాకు ఇల్లు కట్టుకున్నాను దేవుడి దయ వల్ల. నాకు ఆ అమ్మాయి ఆ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. ఆడికి 1,00,000 జీతం వస్తుంది. వాళ్ళు ఒక మ్యారేజ్ చేసాం. అవునుగాడు 2 పల్లెటూరు, ఒక మనవరాలు, నా అల్లుడు ప్రొఫెసరు యూనివర్సిటీ హైదరాబాద్. పాప ఎంఎస్సీ మైక్రోమేన్స్ చేసింది, చదివచ్చు. ఆవిడ కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. మరి అన్ని రకంగా బాగున్నాం. దేవుడు మాట తప్పలేదు, అబద్ధం ఆడతో చేయలేదు, ఎవరికి చేయి సాసలేదు, చేయి ఉంచలేదు. నేను కార్యం ఇంతవరకు ఆకలేదు, ఏ కార్యం కూడా దేవుడి చిత్త ప్రకారం జరుగుతున్నప్పటి వరకు కూడా ఏ విషయంలో వెనక్కి చేయాల్సింది. ఇంకోటి చేస్తాను, మా రెండో సిస్టర్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ భర్త జాబ్ చేసాడు. ఎక్కడ తెలంగాణలో మెదక్ డిస్టిక్లో ఎట్టకోట సంగారెడ్డి ఉండేటప్పుడు 94లో అక్కడ చేస్తుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం 10 సంవత్సరాలు కంప్లీట్ అయితేనే పర్మనెంట్ చేస్తారు. ఆయన చనిపోయాడు. ఆయనకి ఎవరు అప్పు వాళ్ళు ఇస్తే ఆడ తిరిగి కొట్టి చంపడం జరిగింది తెలంగాణ మూర్ఖత్వంగా. సరే మేము వెళ్ళి ఏమై పరిస్థితుల్లో ఉందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి నేను అప్పుడు డ్యూటీలో ఉన్నాను. వెళ్ళాను, నేను సెలవు పెట్టి వెళ్తే సరే ఏమి రాదండి, ఆల్రెడీగా 10 సంవత్సరాలు కంప్లీట్ అవ్వని చేయడం, 6 నెలల రోజులు తక్కువైన వాళ్ళు 2 నెలలు 3 నెలలు తక్కువ చాలామంది ఉన్నారు, కానీ కష్టం అని అన్నాడు. ఏం చేయాలి అర్థం అట్లా. అక్కడ మాకు ఆ ఏజీ ఆఫీస్లో ఆడిట్ జిల్లా అధికారి ఒక ఆయన మా బావగారు సిలికోన్ నాంచారి గారు. ఆయన దగ్గరికి ఏం బావ పరిస్థితి ఎలా ఉందంటే ఆయన ఫోన్ చేశాడు. లేదు సార్ మేమేం చేయలేమండి, రూల్స్ అగ్నెస్ట్గా ఏం చేయలేమన్నారు. ఓహో అలాగాను. అప్పుడు ఏం చేశాను, ఆ క్వార్టర్స్లోనే సంగారెడ్డిలో క్వార్టర్స్లోనే సింగూరు ప్రాజెక్ట్ నుంచి సికింద్రాబాద్కి హైదరాబాద్కి వాటర్ సప్లై వస్తుంది. అక్కడ ప్రాజెక్ట్ అక్కడ పంప్ ఆపరేట్ చేసాం మా బామ్మని.
ఆ క్వార్టర్లో నేను సరే మా బావ మా చిన్నాన్న మా పిన్ని మా అమ్మగారు మా నాన్నగారు ఉండగానే తలుపుడేసి మోకరించి ప్రార్థన చేసి దేవుడు నిలబడ్డాడు. రూతులా వాడుకుంటానమ్మా అన్నాడు. అది వెంటనే మాస్టర్ ఉదయాన్నే బయలుదేరి ఈ పిల్లల్ని తీసుకుని ముగ్గురు చిన్న లాస్ట్ 6 నెలల పిల్లోడు 6 నెలల పిల్లోడు సంవత్సరం ముగ్గురు పిల్లలు తీసుకుని వెళ్ళాం. అప్పుడే 94లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా ఆ 2 మంత్రి పదవులు ఇచ్చారు. అక్కడ ఆ అడవుళ్ళు ఆయన ఉన్నాడు కలెక్టర్ గారు. మమ్మల్ని సాయంత్రం రమ్మని మమ్మల్ని ఆహ్వానించాడు. సాయంత్రం అయ్యే పరిస్థితి ఇది చూడండి, ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉంది, మరి ఎలా జీవనాధారం అదే కదా, వాళ్ళు చూస్తే ఏం ఖాతాలు చేయట్లేదు, రూపాయి రాదంటే ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. వెంటనే ఫోన్ చేశాడు. నేను డిస్టిక్ కలెక్టర్ గారిని మాట్లాడుతున్నాను, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారిని మాట్లాడుతున్నాను. ఈ వెంకటేశ్వర్లు చనిపోయారు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి, ఆయన చంపేశారు కాబట్టి వాళ్ళ భార్యకి ఉద్యోగం ఇచ్చింది ఇవ్వలేదు, వారంలోకి ఇమ్మీడియట్స్గా ఏమన్నా. అప్పుడు ఇమ్మీడియట్గా నాకు తెలియపడుతుంటే మాసం వెళ్ళండి అయ్యా మీరు కలవమన్నాడు. వెళ్ళి కలిసాం. అప్పుడు వరకు చీకొట్టినాడు కూర్చోబెట్టి కాపీలు కట్టించి మా చెల్లికి జాబ్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు అక్కడ నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు ఏమైంది, ఎల్ఐసి ఒక పాలసీ కట్టి చచ్చిపోయాడు మా బావమరిది. ఆ పాలసీ నేను కట్టి ఆ ఇలా ఉందన్న పోస్ట్ మాస్టర్ గారు చెప్తే అక్కడ నేను పని చేయించాడు. అదెంత పని చేద్దామని మొత్తానికి ఏది చేస్తే ఆ పోస్ట్ మాస్టర్ ద్వారా 80,000 వచ్చింది. అప్పుడు 80,000 పట్టుకుని మన గుడివాడ ఎమ్మెల్యేగా రామచంద్రరాజు గారిని పట్టుకుని కారు కట్టించుకుని అక్కడ తీసుకెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడించి అప్పుడు ట్రాన్స్ఫర్ చేయించి విజయవాడ పామర్లో చేస్తున్న జాబు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, బాగా చదువుతుంది. ఒక కట్టింగ్లు పోను 40,000 45,000 అంత జీతం వస్తుంది. మరి దేవుడి వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మరి దేవుడు కృప అనేవాడు. అలాగే కాదు, అనకాపల్లి పోలీసులు నక్సలైట్ బ్లాస్ట్ చేశారు. నేను భోజనం నక్సలైట్ బ్లాస్ట్ చేశారు. ఒకేసారి 60-70 మంది వచ్చి 2 సినిమా సెకండ్ సినిమా అని అప్పుడు తప్పించాడు. ఎలక్షన్కి ఏజెన్సీ ప్రాంతంలో వెళ్తే ఎలక్షన్ మందు పాత్రలు పెట్టాడు. ఇక్కడి నుంచి ఆ రోడ్ ఆ కారు అయ్యగారు ఉన్న కారు వరకును నేను అప్పుడు సరే వచ్చేసి ముందే స్టార్టింగ్ నేను బయలుదేరి ముందు ప్రార్థన చేశాను. అక్కడికి 250 మంది పోలీసులు వీళ్ళు గాలి ఎలక్షన్ చాపందం కలిసి ఒక 1500 మంది వెళ్ళాం. అప్పుడు పక్కన మన ఈ సైడ్ కాలువ అంటారు, ఆ సైడ్ గడ్డ అంటారు. ఏదైనా తెడాలి పోయిన కాలువ ఉంది, ఆ కాలువతలు మందు పాతలు పెట్టారు. అదేమో మెటల్ రోడ్డు, సుమారు ఒక పర్లం వరకు పెట్టారు. సరే వచ్చేసిన తర్వాత నేను ప్రార్థన చేసి బయలుదేరాను. టక్కన ప్రార్థన చేసి దేవుడు ఏం చేశాడంటే వర్షం కురిపించాడు. అక్కడికి వెళ్ళేళ్ళకి వర్షం పడిపోయాలకి మందు పాత్ర పిల్లగా నన్ను నక్సలైట్ అవి తీసుకెళ్ళిపోయారు. లేదా అప్పుడే మమ్మల్ని చచ్చిపోయి కలిసిపోయాడు. ఇలా ఎన్నో చేశాడు దేవుడు. చెప్తా సమయం లేదు కానీ నా జీవితంలో ఇప్పుడు దేవుడు చేస్తానన్నాడు. నేను ఒకడే కోరిన దేవుడు, అయ్యా నేను కష్టపడతాను, నాకు శక్తిని బలం జ్ఞాని నాకేం వద్దాను, ఏనాడు కూడా నాకు డబ్బులు కావాలి అవి కావాలి ఏనాడు ప్రార్థన. నేను ఒకటే చెప్పా, భారతదేశం ఎంతమంది ప్రజలు ఉన్నారో నీ బిడ్డలో ఆహారం లేనోడు, కట్టువస్త్ర గృహాలు లేనోడు వాళ్ళందరికీ దయచేయి. అంతేకాదు నేను ఎంతమంది ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఉన్నారో అలాగే అందరూ ఆదరించిన ఆయన అని ఇదే రకంగా ప్రార్థన చేస్తాను. మరి కనుక ఇన్ని అనుభవాలు చేశాడు దేవుడు నడిపించేటానికి. ఆ దేవుని చిత్తం మీ అందరూ చూసే నా భాగ్యం నా దయచేసింది. మీ వందనాలు చెల్లిస్తున్నాను. లిఖించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూనే పాడేదను. లిఖించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూనే పాడేదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూనే పాడేదను. ఆకాశముల్ దాని క్రింద ఆకాశమో ఆకాశముల్ దాని క్రింద ఆకాశమో భూమిలో కనపడవల్ని
ప్రభువా నిన్నే కీర్తించెను భూమిలో కనపడవల్ని ప్రభువా నిన్నే కీర్తించెను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడేదను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడేదను అడవిలో నివసించువన్నీయో సుడిగాలియో మంచును అడవిలో నివసించువన్నీయో సుడిగాలియో మంచును భూమి పైనున్న నీ దేవా నిన్నే పొగడును భూమి పైనున్న దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడేదను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడేదను నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవ రాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవ రాశులు ఆకాశము నెగురావన్నీ ప్రభువా నిన్నే కీర్తించెను ఆకాశము నెగురావన్నీ ప్రభువా నిన్నే కీర్తించెను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడేదను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడేదను. మీ అందరికి వందనాలమ్మా. నా కుటుంబం తరఫున ప్రార్థన చేయండి. అయ్యగారి కుటుంబ వందనాలు. అక్కర్లేదు. నేను మా మేనడు ఆల్రెడీ కలిసింది. మా మేనడాడు నేను పోషిస్తాను. వెళ్ళిపోవాలి. 2 ట్రైన్ ట్రైన్ ఉంది వేలూరులో. ట్రైన్కి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరి చక్కని సాక్ష్యము మరి దేవుడు తన బిడ్డల ద్వారా మనకు అనుగ్రహించడం ఎంతో ఆశీర్వాదకరం. నేను ప్రార్థన చేస్తాను, తర్వాత వెళుదురు కానీ ఒక్క నిమిషం ఉండండి. మరి పేరు రంగారావు గారు, కూరపాటి రంగారావు గారు, మరి వాళ్ళ అమ్మమ్మ గారు ఈ ఊరే అని చెప్తున్నారు. లీలావతిమ్మ గారు, రంగయ్య గారు. మీకు ఏమైనా ఐడియా ఉందా?
ఈ ఊరు వాళ్ళ అమ్మమ్మ గారు. ఏమండి, పుట్టిల్లు గుడివాడ అంటున్నారు. మరి అయితే విశేషం ఏంటంటే మనం విన్నటువంటి వాక్యంలో వారి ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలు ఏంటంటే ఏది దాచరు. అదే దేవుని బిడ్డలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దేవుని యొక్క మహిమ వారి ద్వారా దేవుడు పొందుకోవాలనే ఆశ ఆకాంక్షతోనే సాక్ష్యం చెప్తారు ఎవరైనా కానీ. చూడండి, అసలు మాకు ఫస్ట్ నుండి కూడా అంతకుముందు మంచి స్థితిలో ఉన్నవారే కొన్ని కారణాల వలన ఎవరైనా ఒక్కోసారి డౌన్ అయిపోతారు, ఎంత గొప్పవాళ్ళైనా సరే. అది చూస్తూ ఉంటాం. అప్పుడు ఏంటంటే ఒక ఆధారం కోసం మనం వెతుకుతాం. ఆ ఆధారమే ఆయనకి యేసయ్య మరి అయి ఉండటం ఎంతో మరి మేలుకరంగా దేవుడు వారిని ఆశీర్వదించడం జరిగింది. వారి చుట్టాల ద్వారా, వారి బంధువుల ద్వారా మరి దేవుని నమ్ముకోవటం. దేవుడు ఆయనకు, మీరు గమనించారు, ఆయన ఒక కోరిక కోరగా నాకు ఉద్యోగం కావాలి ప్రభు అని కోరుతున్నప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బులు కూడా ఇచ్చినా సరే వాళ్ళు ఆ డబ్బు తీసేసుకుని సహాయం చేయలే. అప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ఆయన కనిపించి సహాయం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సహాయం ఎలా ఉంటుందంటే చెప్పి చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. మనం అడిగిన దాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఆయన అంటారు, నువ్వు సాక్ష్యం చెప్పు, ఏమి కన్నావో ఏమి విన్నావో అదే నాకు చాలు. నీవు సాక్ష్యం చెప్తే నాకు చాలు, నేను చేసిన కార్యాలు. మరి ఆయన అందరి కూడా మొట్టమొదటి నుంచి చివరి వరకు మరి ఆయన ఉద్యోగం రావటం, తర్వాత ఎస్ఐ అవ్వటం, ఆ యొక్క నక్సలైట్లు పెట్టినటువంటి బాంబుల నుండి ఈయనకి తెలీదు బాంబులు పెట్టారు ప్రభు నేను వెళ్తానని చేయలే. ఆయన ఏంటంటే ప్రార్థన చేసుకుని బయలుదేరటం వలన తెలియని విధంగా దేవుడు సహాయం చేసి ఆ ప్రమాదం నుండి మనం బయట పెట్టడం మనకు జరిగింది. కాబట్టి దేవుని యొక్క సహాయము అది ఆశ్చర్యంగా ఉంటుంది. మనమే అసలు ఆలోచిస్తే అసలు ఏంటి ఎలా జరిగింది కార్యం అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది అన్నమాట. అట్లాంటి కార్యాలు ఇంకా చాలా చేశారు దేవుడు నా జీవితంలో వారు చెప్పడం సంతోషం. మరి ముఖ్యంగా ఏంటంటే నేను బాగా గమనించిన విషయం ఏంటంటే మరి ప్రార్థన చేసి ఏదైనా పొందుకున్నారు. ఆయన ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి పొందుకున్నారు. ఈ సాక్ష్యం మనకి ఎందుకంటే మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అన్న నమ్మకాన్ని దేవుడు కలిగించటం కోసం ఒక ప్రత్యక్ష సాక్షిని మన ముందుకు ఈరోజు పంపించారు దేవుడు. ఆయన అంత ఉన్నతమైన ఉద్యోగం చేసి కూడా ఆయన మాట పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎక్కడో చోట ఏదో ఒకటి లోటుపాట్లు ఉంటాయి. వారు చేయకపోయినా ఇంకొకరు చేపిస్తారు వాళ్ళతో, వాళ్ళని వీళ్ళని కొంచెం ప్రెషర్స్ ఉంటాయి. అయినా కానీ మరి నేను ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా చేయకుండా ఉద్యోగం చేశానని చెప్పడం ఉందో చూసారా, అదే దేవుని నామానికి మహిమ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎన్ని తప్పులు చేసి పెద్ద పెద్ద బిల్డింగులు కడతామండి. దేవుడు ఆశీర్వాదం ఉంటే ఒక్కసారికే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు డబ్బులు సంపాదించి బిల్డింగ్ కట్టొచ్చండి. పోనీ ఒకవేళ ఏదో తప్పులు చేసి బిల్డింగ్ కట్టించారు అనుకుందాం, పిల్లల్ని ఎలా ఆశీర్వదిస్తాడండి దేవుడు? పిల్లలు ఎలా తప్పులు చేస్తే పిల్లలు గొప్ప స్థాయిలో ఉంటారా చెప్పండి? తప్పులు చేసి డబ్బు సంపాదించొచ్చేమో ఒకవేళ అనుకుంటే, తప్పులు చేసి మన పిల్లలకి జ్ఞానము, తెలివితేటలు, మన పిల్లల యొక్క భవిష్యత్తు మనము సంపాదించుకోగలమా? గమనించండి. మనం తప్పు చేయకుండా ఉంటే అది ఇది రెండూ వస్తాయి మనకి. ఒకటి మంచి స్థితి ఇస్తాడు దేవుడు, రెండోది మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అదే మన బిడ్డలను చూసి నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను దేవుని సన్నిధిలోని మీకు మీరే ఎస్టిమేట్ వేసుకోవచ్చు, మీకు మీరే ఆలోచించుకోవచ్చు. మీ బిడ్డలను చూడండి, మీ పిల్లలను చూడండి, మీ కుటుంబాలను చూసుకోండి, నేను ఎంత దగ్గరగా ఉన్నాను దేవునికి అనే ఆలోచన మీకే వస్తుంది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అమ్మలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. వారి భవిష్యత్తే, వారి చక్కని స్థితే మీరు నాకు ఎంత దగ్గరగా ఉన్నారన్న సత్యాన్ని మీకు తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి. మరి వారి బిడ్డలు కూడా ఎంతో విలువైన స్థానంలో ఉన్నారు. మరి వారి అల్లుడు గారు మరి ప్రొఫెసర్ అంటే మాటలు కాదు, అంత గొప్ప స్థితి. వారి పాప మంచి ఎంఎస్సి ఏంటంటే ఎంఎస్సిలో మైక్రోబయాలజీలో ఎంఎస్సి చేయటం అంటే చాలా 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 ఉన్నతమైన స్థితి అన్నమాట.
ఇదంతా కూడా ఆయన యథార్థంగా ఉండబట్టి, యథార్థవర్తనులు ఆ బిడ్డల్ని మీరున్నప్పుడు దీవిస్తాను, మీ తర్వాత కూడా దీవిస్తాను అన్నాడు యేసయ్య. యథార్థవర్తనులుగా ఎవరైతే ఉన్నారో, ఆయన మార్గాన్ని ఎవరైతే చక్కగా అనుసరిస్తారో, ఆయన చెప్పినందుకు మీరున్నప్పుడు మీ బిడ్డలు మీరు సుఖంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత గొప్ప స్థితి అండి, అంత గొప్ప స్థితి. అసలు ఆయన సాక్ష్యం చెప్తుంటే నేను ఎంతో సంతోషపడ్డాను. నా కుటుంబంలో జరిగినట్టే మనందరం కూడా సంతోషపడతాం. ఎందుకంటే అది క్రీస్తు ప్రేమ. ఒకరికి చక్కని మేలు జరిగిందంటే మనం సంతోషించాలి ఎప్పుడు. ఆ సంతోషం ఆటోమేటిక్గా మన జీవితాలు కూడా దేవుడు అనుగ్రహిస్తారు. మరి చాలా చక్కని సాక్ష్యం చెప్పారు. మరి దేవుడు వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను మరింత గొప్పగా ఆశీర్వదించాలి. వారికి మంచి క్షేమాన్ని ఇవ్వాలి, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. దేవుని సేవలో ఈ రీతిగా అనేకమైన ప్రాంతాలు వెళ్ళి ఆయన సాక్ష్యం చాలు, సాక్ష్యం గొప్ప సాక్ష్యం. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఆ సాక్ష్యం చెబితే ఇందులో కొంతమంది హృదయాలు మారిపోతాయి. అంటే బలపడతారు. నేను ఆ మటుకు నేను బలపడతాను. నా బిడ్డలు కూడా, మా పాప అండి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది మొన్న, ఇంగ్లీష్ లిటరేచర్, నాగార్జున యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అండి. మా పాపే గోల్డ్ మెడలిస్ట్ అండి, గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంటర్మీడియట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ 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 ఎస్, ప్రైజ్ ది లార్డ్. అసలు నేను అదే చెప్తాను మీ అందరికీ, అసలు ఆగరు మీ పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి. ఒకవేళ ఇప్పుడు చదువులు అయిపోయినండి ఇక మా పిల్లలు ఏమవుతారు అని అనుకోవద్దు. వాళ్ళు ఉన్న స్థితిలో గొప్ప వాళ్ళు అవుతారు. ఆ స్థితి మంచిదే ఉండాలి. ఎస్ ఎస్ ఎస్, ప్రైజ్ ది లార్డ్. అంతే. ఎస్ ఎస్ ఎస్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ సాక్ష్యం అవసరం. ఆ మాటలు మీ అందరి కోసం, మనందరి కోసం దేవుడు ఆయన్ని ఈరోజు ఇక్కడికి పంపించడం జరిగింది. కాబట్టి గమనించండి, హృదయంలో భద్రపరుచుకోవాలి. ఇక్కడ ఎంతమంది మా పిల్లల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు, ఎంతమంది మేము పేదవాళ్ళమే, మేము ఏదైనా సాధించగలమా, మా బిడ్డల్ని పెంచుకోగలమని ఎంతమంది ఆలోచిస్తున్నారు, వారందరికీ సమాధానమే ఇప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం. దేవుని స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మా పాప పిహెచ్డి జాయిన్ అయిందండి, నాగార్జున యూనివర్సిటీలోనే మొన్న సీట్ వచ్చింది. నిజంగా ఎంత సంతోషం. మా చిన్న పాప మరి రామచంద్ర కాలేజీలో 4th ఇయర్. ఓ, ప్రైజ్ ది లార్డ్. ఎస్ 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 ఎస్. అది చక్కని బంధాలు ఏర్పడతాయండి ప్రభులో ఉంటే. చక్కని బంధం, అది పవిత్ర బంధం. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభులో ఉన్న బంధం మోసాలు ఉండవు, స్వార్థాలు ఉండవు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు. అది పవిత్రంగా ఉంటుంది. నిజంగా మంచి బంధమే. దాంట్లో వేరే వేరే ఉండవు. ఎస్ ఎస్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, లక్షలు ఇస్తాను కట్నం అన్నా సరే, ఎంత కావాలంటే అంత ఇస్తానన్నా సరే, అది కాకుండా దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేసుకున్నారు అలా అబ్బాయి గారికి. ఏంటంటే ఇక దేవుణ్ణి చూస్తే ఒక రేంజ్లో ఉంటారు వాళ్ళక. ఆయన్ను కూడా ఇక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతాడు దేవుడు ఆ బిడ్డను కూడా. ప్రైజ్ ది లార్డ్. ఓ చూసారా, 71 years అంట. మరి నాకంటే మంచి ఆరోగ్యంగా ఉన్నారు ఆయన కదా, మనందరికంటే ఆరోగ్యంగా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది. అవునండి, రైట్. ఇవ్వాలి, అది ఇవ్వాలి. అవును, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత మనం దేవునికి ఎప్పుడు ఇస్తామో, నీకిచ్చే ప్రాధాన్యత దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఒట్టి మాటలు కాదండి, ప్రత్యక్ష సాక్షి అండి ఆయన. పోలీస్ డిపార్ట్మెంటు అంతే, దేవునికి మహిమ. ఎస్ 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 ఎస్, అంతేనండి, అంతే కదా. గొప్పతనం మన గొప్పతనం కాదుగా, ఇదంతా దేవుడు చేశారు. ఎస్ 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 ఎస్, ఎంత మంచి సాక్ష్యం. మరి దేవుడు మామూలుగా ఉన్న మనుషులలో నుండి దేవుణ్ణి వెదికారు కాబట్టి ఆయన దొరికారు. ఆ దేవుడు ఇక మనల్ని వదిలిపెట్టడం, మనం వెదికేంత వరకేనండి మన పని. మనం ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకున్నాడంటే ఇక మనల్ని వదలలేక ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఏ స్థానంలో నిన్ను ఉంచాలో ఆ స్థానంలో ఉంచుతాడు, నువ్వు ఆయనతో ఉన్నంత వరకు. మనం ఆయన వదిలిపెట్టకూడదు మళ్ళీ ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఎప్పుడు కూడా చెయ్యి చాచలేదన్న పదం మాట్లాడగలరా? ఎవరైనా మాట్లాడగలరా మాట? నేను చెయ్యి డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి చెయ్యి చాచకుండా నేను ఈ పనులు ఆ ఉద్యోగం చేశానని చెప్పడం మామూలు విషయమా? నిజంగా ఈరోజు దేవుని సన్నిధికి మన గ్రామం ఈయన రావటం మనందరినీ బలపరచడం కోసం, ఒక నిజాన్ని చెప్పారైనా, ఏదో గొప్ప కోసం కాదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి గొప్ప మాటలు చెప్పాలి, లేకపోతే నా కుటుంబం గురించి గొప్ప కాదు, అది యేసయ్యని గురించి గొప్ప చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని ఘనపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను చెప్పిన వాక్యం కూడా అదే. నాకు దేవుడిచ్చిన వాక్యం నేను చూసి చెప్పాలని చెప్పలా. దేవుని బిడ్డలు ఆయన నామాన్ని ఘనపరుస్తారు, మహిమపరుస్తారు, వారు మరింత గొప్ప స్థితికి వెళతారు. అట్టి స్థితి మరి దేవుడు వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు ఇవ్వాలని మనందరము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మా దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ రోజు ఏమి జరుగుతుందో మాకు తెలియదు నాయన. మీ కార్యాలు ఎంత గొప్పవో, మీరు ఎంత గొప్ప దేవుడో, ఏ బిడ్డని ఏ రీతిగా మీ సేవలో వాడుకుంటారో, మీ సాక్షిగా వాడుకుంటారో అసలు మాకు తెలియదు నాయన. మీకు తెలుసు. సమయానుకూలంగా ఎవరు మరి ఇక్కడ మా గ్రామాల్లో కానీ, దేవా మా చుట్టుపక్కల గ్రామాల్లోనే కానీ, మరి మా సంఘములో కానీ ఎవరైతే ఆందోళనతో ఉన్నారో తమ బిడ్డల విషయంలో, తమ విషయంలో, వారందరినీ బలపరచడం కోసం ప్రభువా, మీ చక్కని బిడ్డను మా మధ్యలో మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు నాయన. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. చక్కని ఆరోగ్యం మీరు వారికి ఇచ్చారు నాయన. దేవా, మరింత గొప్ప స్థితి రావాలి. నూరేళ్ల ఆయుష్ను వారికి దయచేయండి నాయన. మీ సాక్షిగా దేవా, మరి తన సర్వీస్ అంతటిలో కూడా నేను గొప్పగా బ్రతికాను, నా సర్వీస్లో నేను ఎక్కడ రూపాయి కోసం చెయ్యి చాపలేదన్న మాట, అది మీ నామానికి ఎంత మహిమ, ఎంత ఘనత ప్రభువా. దేవా మీరు అన్నారు నాయన, మీరు నేను చెప్పినట్టు చేస్తే మీరు చెప్పినట్టు నేను చేస్తానన్నారు. అదే నాయన వారి జీవితంలో జరిగిందని వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు నాయన. ఆయన పొందుకున్న గొప్ప సాక్ష్యము, ఆయన పొందుకున్న గొప్ప మేళ్ళు, ఆశీర్వాదాల ఆరోగ్యం వారి బిడ్డలకు, వారి బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చక్కని క్షేమాన్ని వారికి దయచేయండి నాయన. మా పట్ల, ఈ చిన్ని మందిరం పట్ల వారికి ఇచ్చినటువంటి నాయన ఈ దర్శనాన్ని బట్టి, ఇక్కడికి రావాలన్న తలంపును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ బంధం నాయన మేము ఎల్లవేళలా కొనసాగించుకొని ప్రభువా, అనేక సార్లు మేము కలుసుకుని మీ నామాన్ని మహిమపరిచే కృప మాకు దయచేయండి. వారు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా ప్రభువా మీరు వారితో ఉండి వారి ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడెక్కడికి వారు వెళుతున్నారో క్షేమముగా వెళ్ళి మళ్ళీ క్షేమముగా ఇంటికి చేరుకొని మీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయండి. అనేక మంది ఆత్మలు మీ నామములోనికి నడిపించబడటం కోసం, అనేక మంది ఆత్మలు బలపరచబడటం కోసం నేను ఈ సాక్ష్యం చెప్పానని వారు చెబుతూ ఉండగా ప్రభువా, దేవా మీ పాదములకు వందనాలు నాయన, మీ పాదములకు వందనాలు నాయన. మీరు వేసే ప్రతి అడుగు నా నామ మహిమార్థమే వేయాలన్నారు. అట్టి కార్యాన్ని వారు చేసినందుకు, మీరు చేసిన కార్యాలు మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదన్నారు. అట్టి చక్కని స్థితిని బిడ్డకు దయచేయమని, మరింత గొప్ప స్థితిని వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు దయచేయమని సమస్తం మీ పాదాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.